గొప్ప రాజు బుట్టే అన్నయ్య, యూదులకే గొప్ప రాజు బుట్టే అన్నయ్య, బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య, బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య, బాగుగానే శ్రీ యేసుకిచ్చిరన్నయ్య, బాగుగానే శ్రీ యేసుకిచ్చిరన్నయ్య. ఆడుదమా పాడుదామన్నయ్య, ఆడుదమా పాడుదామన్నయ్య, వేడుకతో మనం వెళ్ళుదామన్నయ్య, వేడుకతో మనం వెళ్ళుదామన్నయ్య, పొందుగానే ఏసీసీ కన్నయ్య, పొందుగానే ఏసీసీ కన్నయ్య, సుందరుడే మన యేసుబుట్టే అన్నయ్య, సుందరుడే మన యేసుబుట్టే అన్నయ్య, రాజులకు రాజుబుట్టే అన్నయ్య, రాజులకు రాజుబుట్టే అన్నయ్య, వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మన వెళ్ళుదామన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ అందరికి. హల్లెలూయా. థ్యాంక్ యూ అంకుల్. చక్కని పాటతో దేవుని మహిమపరిచినారు. మరి ఈ కొత్త సమయం మనం అంకుల్కి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. వాక్యోపదేశం చేయుటకు విజయ్ కుమార్ అంకుల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రియ పరిశుద్ధ జనాంగమా, మనందరి నిమిత్తమై, మన రక్షణ నిమిత్తమై సర్వోన్నతమైన స్థలంలో నివాసం చేసే అతి పరిశుద్ధమైన క్రీస్తు ప్రభువారు రక్షకుడుగా విమోచకుడుగా మన కొరకు వచ్చిన ఆయన నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఐజాక్ బ్రదర్ వాద్యాలతో పాట పాడడం, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఈ దినమున మరి క్రిస్మస్ పాటలతో మరి ఆయన మహిమపరచడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇక వాక్యంలోకి వెళ్దాం అందరం కలిసి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతున్నాను. దయతో అందరూ కూడా గమనించండి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదరు, వారు తొందరపట్ట గాలికే గదా. వారి ధనము కూర్చుకుందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమం నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము. రాజైన దావీదు గారి యొక్క ప్రార్థన. దేవుని ముందు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నరుల యొక్క ఆయుష్ బెత్తంతే ఉన్నది, ఎంతో అల్పమైనది. అయినా గాని మానవ జాతి మొత్తము కూడా ధనము కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. అయినా కానీ నీవు మట్టికి నా అతిక్రమమును తుడిచివేయమని ఈ మనం చదువుకున్న వాటిలో దాని యొక్క సారాంశం. మనం అనేక పర్యాయాలు మాట్లాడుకున్నాము. రాజైన దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని, దేవుని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి అనుక్షణము అర్రూతులాడేవాడు. అలాంటి భక్తుడు, రాజు, సంగీతపరుడు, ప్రవక్త, దేవుని యొక్క హృదయానుసారుడు. ఇంత ఉన్నతమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి రాజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నా అంతం ఎట్లా ఉంటుంది? నా దినముల ప్రయాణం ఎంతైనా నాకు తెలుపుము. నా ఆయువు ఎంతో అల్పమైనది, దాన్ని నేను తెలుసుకోగోరుచున్నాను. మానవుడికి ఎంత సంపాదించినా ఈ లోకములో
ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించిన తన యొక్క చివరి దినాల కొడుకు వచ్చేసరికల్లా ఒక రకమైన బెంగ, భయము, అయ్యో నా జీవితం ఎలా, నా యాత్రను ముగిస్తానో, బాధలతోట, సంతోషముతోట, దుఃఖముతోట అని మదన పడుతూ ఉంటారు. సహజంగా 65-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా. అదే రీతిగా రాజైన దావీదు కూడా మదన పడుతూ ఉన్నాడు దేవుని దగ్గర. అయ్యా, నా చివరి దినాలు ఎలా ఉంటాయి? నన్ను రాజుగా చేశావు, నన్ను గొప్పవాడిగా నువ్వు ఆశీర్వదించావు, గొర్రెల దొడ్డి నుంచి నన్ను తీసుకుని వచ్చావు, నీ పరిచర్యలో నమ్మకత్వంగా జీవించడానికి నాకు నీ యొక్క కృపనిచ్చావు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 12 గోత్రాలను పరిపాలించడానికి, అంతేకాదు కానీ నా శౌర్యము గురించి గాని, నా బలము గురించి గాని, నా యొక్క శక్తిని గురించి నన్ను ఈ భూలోకములో గణపరిచావు. నేను కూడా నిన్ను మయంపరిచాను, నిన్ను గణపరిచాను నా జీవితంలో. అయినా గాని నాకు ఒక సందేహం ఉన్నది. అది ఏదయ్యా అంటే, ఇదిగో నా యొక్క ముగింపు ఎలా ఉంటుంది? అంతేకాదు, నా యొక్క జీవితంలో నాకు ఇచ్చిన ఆయుష్ చాలా చిన్నది. ఆదాము యొక్క ఆ తరం నుంచి చూస్తే 900 సంవత్సరాల పైనే వారు జీవించారు, వారందరూ కూడా. కానీ అది తరుగుతూ 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 60-70 సంవత్సరాలకి, 80 సంవత్సరాలకు వచ్చేసాం. ఎక్కడ 1000 సంవత్సరాలు, ఎక్కడ 60-70-80 సంవత్సరాలు అంటే ఆయన అంటున్నాడు, అందుకే నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. బెత్తడే, చాలా చిన్నది చేశావు. మా పితరులైనటువంటి వారి యొక్క ఆయుష్ చాలా పెద్దగా ఉండేది. కానీ మా కాడికి వచ్చేసరికి మేము చేసిన తప్పులతో, మా జీవిత విధానంతో మా యొక్క జీవితాన్ని చిన్నగా చేస్తున్నావు. అయినా గానిగా అది ప్రయాసముతోనూ, బాధతోనూ, దుఃఖముతోనూ గడిచే దినాలు. సంతోషము కంటే దుఃఖము, బాధతో కలిగి జీవించిన జీవితమే ఎక్కువ అని దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, నా దినములు నువ్వు మరీ చిన్నగా చేసి ఉన్నావు. అయినా గాని గాక, ఈ చిన్నగా చేసినా గాని గాక నా ముగింపు ఎట్లుంటుందో నాకు అర్థం కావడం లేదు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. వేడుకుంటూ అంటున్నాడు ఏంటంటే, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం బట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరమైన వాడు నేనైనా గనిగా కానీ అంటున్నాడు. అంటే రాజైన దావీదు అంటున్నాడు, నేనైనా గనిగా కేవలం బట్టి ఊపిరి వాడనే కదా. నేను ఎప్పుడు నా ఊపిరి నా నుంచి వెళ్ళిపోతుందో నాకు తెలియదు. నరుల యొక్క జీవితంలో మన అనేకమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ మన జన్మ ఎప్పుడో మనకి తెలియదు. మన చివరి మజిలీ ఎప్పుడో మనకు తెలియదు. దాన్ని చాలా మంది బాధపడుతుంటారు. నాకు క్షేమకరమైన మరణము దయచేయి ప్రభు అని ప్రార్థించే వాళ్ళు కోకొల్లలు ఈ లోకంలో. బ్రతికిన కొద్ది దినాలు హాయిగా జీవించాను, కానీ చివరి మజిలీ ఇబ్బందిగా ఉండకూడదని అంటున్నాడు. అవును కదా, చాలా మంది యొక్క జీవితంలో మంచం పట్టుకొని రోగముతో, కదలేని స్థితిలో, దుఃఖముతో, ఆయాసముతో, మరి అందరిని బాధ పెట్టించి, డబ్బులన్నీ ఖర్చు పెట్టించి, తను బాధపడి మానసికంగా కృంగిపోయి ఈ లోకాన్ని విడిచే జీవితం చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది. అందుకే రాజైన దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. అని చేసి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనుషులు బట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. నీడే చూస్తాము కదా, ఉదయకాలం ఒక పక్కన సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యొక్క సూర్య కిరణాలు తాకినప్పుడు ఒక చెట్టు, ఒక ఏదో ఒక వస్తువు దాని నీడ దానికి అపోజిట్ గా ఉంటుంది, అనగా దక్షిణ వైపు ఉంటుంది. మరలా సూర్యుడు మధ్యస్థకు ఉదయించినప్పుడు
అది చివరికి ఎవరి చేతిలోకి పోతుందో అర్థము కాదు అని అంటున్నాడు. ఈ పరుగులాటలో, ఈ ఉరుకులాటలో, ఈ యొక్క సమాధానం లేని యొక్క జీవితంలో మానవుని యొక్క ముగింపుకు ముందు, ముగింపు తర్వాత, ఇంత శ్రమపడ్డ తర్వాత ఆ యొక్క ధనము ఎవరి చేతికి వెళుతుందో అని ఒక భయము కూడా. ఎందుకంటే సంతానం సరైన వాళ్ళు కాకపోతే, లేకపోతే సంతానం దాన్ని నిలబెట్టుకోలేకపోతే, లేకపోతే దాన్ని ఎవరో ఒకరు దాని యొక్క దుర్మార్గుల యొక్క చూపు దాని మీద పడ్డప్పుడు, ఆ డబ్బు మీదనో, వెండి బంగారాల మీదనో, భూమి మీదనో, ఇంటి మీదనో మరొక దుష్టుల యొక్క చూపు పడ్డప్పుడు దానిని వాళ్ళు ఆ సంతానాన్ని ఇబ్బంది పెట్టి ఆ స్థలమును, ఆ భూమినో లేకపోతే దోపిడీ చేయడం జరుగుతుంది. ఇంతగా తన జీవితంలో కష్టపడి అహారాత్రులు శ్రమించి శారీరకంగా, మానసికంగా కృంగిపోయి ఇంతగా సంపాదిస్తే ఆ సంపాదన ఎవరి స్వాధీనమవుతుందని కూడా భయం కూడా ఉంటుందట. అందుకే ఆ మాట అంటున్నాడు, అది ఎవడికి చేజిక్కునో వారికి తెలియదు, చనిపోతాడు. అది చివరికి తన పిల్లలు అనుభవిస్తారా, పరాయి వారు అనుభవిస్తారా అర్థము కానిది. అయినా కానీ ఉరుకులాటే ఇంకా సంపాదించాలి. డాక్టర్లు చూడండి, రాత్రి బవళ్ళు పేషెంట్ వచ్చాడంటే నిద్రని త్యాగం చేస్తారు, కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తారు, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తారు ఈ డబ్బు కొరకు. ఎందుకంటే అది ఒక వ్యాపారం లాంటిది. అదే రకంగా వ్యాపారస్తులు చూడండి, రాత్రింబవళ్ళు ఎలా సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఇంకా ఎంత సంపాదించాలి. ఒక తృప్తి లేని జీవితం. ఈ జీవితం ఎలాంటిదంటే ఇంతగా సంపాదించినా, ఇంతగా శ్రమపడ్డా అది మన పిల్లల స్వాధీనం ఉంటుందో, మరొకరి స్వాధీనం ఉంటుందో అర్థము కాని ధనం ఇది. కానీ అయినా ఇంత తెలిసినా కానీ గాక ఇంకా మూర్ఖత్వములో, ఇంకా తప్పుడు మార్గములో, ఇంకా మనకు చేజెక్కినంత మట్టికి మనం సంపాదించుకోవడానికి ఇష్టపడతాం. ఎంత దౌర్భాగ్యము. ఒక పక్కన వింటున్నాము, ఒక పక్కన చూస్తున్నాము, ఒక పక్క దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నాము, కానీ మనలో ఇంకా తృప్తి లేని జీవితం, దేవుని మాటలు అర్థం చేసుకోలేని స్థితి. లోకమును చదువుతున్నాము కానీ వాళ్ళకి కలిగింది ఆ రకంగా, నాకు ఆ రకంగా కలదు, నా జ్ఞానం వేరనుకుంటాను. అంటే ఎక్కడ చూసినా మన జ్ఞానాన్ని ప్రదర్శించాలని, దేవుని కంటే ఎక్కువగా మనమే ముందు ఉండాలని ఆతృత, ఆవేశం. ఈ యొక్క పరుగు పందెము లోపల ఏ దేవుడైతే మనకు ఒక పరుగు పందెమునిచ్చాడో దానిని పక్కకు పెట్టి ఈ పందెములో పరిగెత్తే జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అవును కదా, మనందరికీ ఒక పరుగు పందెం మన ఎదుట. ఈ అన్నిటికంటే అమూల్యమైనది, సర్వ లోకములో ఉన్న సమస్తము కంటే అతి విలువైనది ఏదైనా ఉంది అంటే అది నిత్య జీవం మాత్రమే. ఆ నిత్య జీవం ప్రవేశించాలంటే మనకు ఒక గురిని పెట్టాడు దేవుడు. ఇవన్నీ సంపాదించుకుంటూ ఉండు కానీ దానితో పాటు దానికంటే అతి ప్రాముఖ్యమైనటువంటిది, ఇదిగో నీ జీవితం నేను ఇవ్వబోతున్నాను, నీ పరిస్థితి ఏంటి, నీ గురి ఏంటి. అందుకని అంటాడు కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము సంపాదించిన కొద్దీ భయం ఎక్కువ అవుతుంటుంది. పేదవాడు చనిపోయినా బాధపడడు, బ్రతికున్నా ఆయన సంతోషములు. ఎందుకంటే తనకు కావలసిన కోరికలు తీర్చుకోలేడు, తనకు కావాలని తిండి తినలేడు. కాబట్టి ఆ ఈ జీవితం బ్రతికున్నా ఒకటే, ఒక లోకాన్ని విడిచినా ఒకటి అనుకుంటాడు. ఎడి తిరిగి ఎవరి దగ్గర ఈ సమస్య అంత అంటే ధనవంతులుగా ఉండి అక్రమార్జన చేసిన వారి కొరకు ఎన్ని సమస్యలు కూడా. అయితే వాళ్ళకు ఒక రకమైన భయం. అయితే ఈ మాటలో మనం చూసినట్టయితే, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నేను నిన్నే నమ్ముకుందును, ఇది నాకు అవసరం లేదు. ఇవన్నీ కూడా తృణప్రాయము లాంటివి నీ ముందు. నా రాజరికమే కానీ, నా యొక్క వ్యక్తిగత జీవితమే కానీ, లేకపోతే నాకు కలిగి ఉన్న వెండి బంగారములే కానీ, లేకపోతే మరి ఏది నీవు నాకు ఇచ్చావో, ఇచ్చినవన్నీ నీవు కాబట్టి, నీవిచ్చిన వాడవు కాబట్టి నీ ముందు అవి ఎందుకు కొరకావు, నాకు అవి తృణప్రాయము లాంటివి. ఇదిగో నాకు అది ప్రాముఖ్యమైనది కాదు, కానీ
నేను నిన్నే నమ్ముకుంటున్నాను. ఎంత గొప్ప సాక్ష్యమైన మాట అండి. ధనమును నమ్ముకోవడం లేదు, లేకపోతే ఇల్లు వాకిలను నమ్ముకోవడం లేదు, వెండి బంగారములు నమ్ముకోవడం లేదు. నాకు యేసయ్య ఉంటే చాలు. ఆయన నాకు ప్రభుగా, రక్షకుడుగా, విమోచకుడుగా నాకు ఉంటే చాలు. నా జీవితము ధన్యకరమైనటువంటిది అంటున్నాడు. అవును, మన జీవితంలో ఎన్ని ఉన్నా యేసు లేకపోతే అది సున్నా. మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా యేసు లేకపోతే అది సున్నా. దయతో మనమందరం గమనించాలి. మన జీవిత యాత్రలో ఇవన్నీ ఒక భాగమే, కానీ ఇది సర్వస్వముగా ఎంచకూడదు. ఈ భాగాన్ని సర్వస్వముగా ఎంచేవారు లోకములో కోకోలలుగా ఉన్నారు. కానీ వారి యొక్క ధనము, సంపాదించిన ధనము ఎవరి చేతిలోకి పోతుందో, ఎవరు చేజిక్కించుకుంటారో ఒక రకమైన భయం ఉంటుంది. కానీ యథార్థవంతుల యొక్క జీవితములో దేవుడు తన యొక్క తోడ్పాటును వారికి అనుగ్రహిస్తాడు. వారి పిల్లలు వారు ఆకలి లేకుండా జీవిస్తారు. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకుని ఎక్కడనూ చూడలేదు. అవసరం వస్తే సింహం పిల్లైనా లేబిగలవై జీవిస్తాయి. ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన మాట. అగో, యథార్థంగా మనం సంపాదించి, యథార్థంగా మనం దేవుల్లో మనం జీవించినప్పుడు, ఇచ్చింది కలిగిందంతా కూడా ఆయనదేని భ్రమించినప్పుడు, నమ్మినప్పుడు, ఇదిగో నీకు నాకు మనందరికీ దేవుణ్ణే కనిపెట్టుకుంటాము. మనందరికీ చివరి గురి అదే కావాలి. మనకి అన్నిటికంటే ప్రాముఖ్యమైన గురి, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును ప్రశ్న తను తానే వేసుకుంటున్నాడు. ఏది ప్రాముఖ్యమైనది? ఈ రాజరికం శాశ్వతమా? నా జీవితము శాశ్వతమా? లేకపోతే నాకు కలిగినంత కూడా శాశ్వతమా? ఏది కాదు కదా. కానీ నేను మట్టికి ఇవన్నీ నువ్వు ఎన్ని ఇచ్చినా కానీ గాక నాకు అతి ప్రాముఖ్యమైనది ఏదైనా నా జీవితంలో ఉందంటే నీవు మాత్రమే అంటున్నాడు. ఇగో, ఈ జీవితం మనందరికీ మార్గదర్శనము కావాలి. మనం ఎన్ని కలిగి ఉన్నా కానీ మన గురి ఎప్పుడు చూసినా, ఎప్పుడు ప్రార్థన చేసుకుందునా, ఎప్పుడు బైబిల్ చదువుకుందునా, ఎప్పుడు నేను ఆరాధనకి వెలుగునా అని ఒక ఆత్రుత నీలోనికి రావాలి. కానీ మానవ సహజమైన గుణం ఏంటంటే, అన్నీ కలిగిన తర్వాత దేవుని తక్కువగా చూసే గుణము సహజంగా ధనవంతులకు కలుగుతుంది. దేవుని కంటే ఎక్కువగా ప్రాముఖ్యంగా వీటి మీద ఆసక్తి చూపిస్తారు. కానీ ఇంత కలిగి, ఇంత రాజ్యము కలిగి, ప్రవక్తగా, ఒక సంగీత విద్వాంసకుడా, లేకపోతే ఒక కవిలా, లేకపోతే ఒక దేవుని యొక్క హృదయానుసారుడుగా అనేకమైనటువంటి వరములు కలిగిన వాడై, తలాంతులు కలిగిన వాడై, ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ యొక్క రాజు మట్టికి నా ధ్యాస, నా ఊపిరి, నా ప్రాణము నీవు మాత్రమే. ఎందుకంటే ఇవన్నీ కూడా అశాశ్వతమని నాకు అర్థమైపోయింది. కానీ మనకు అర్థం కావడం లేదు. రాజైన దావీదుకి అర్థమైంది, ఆయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనకు అర్థం కావడం లేదు. మనమందరము ఈ దినమున రాజైనటువంటి దావీదు ప్రార్థన వలె మనం జీవించే వరముగా ఉండాలి. కలిగినవన్నిటికీ కూడా ప్రాముఖ్యతనివ్వకుండా దేవుని కొరకు, దేవుని యొక్క సమయం దొంగిలించకుండా దేవునికి ఇచ్చే వరముగా ఉండాలి. మన ఉద్యోగమే కానీ, మన వ్యాపారమే కానీ, లేకపోతే మన వ్యవసాయమే కానీ, ఏదైనా కానీ మనకి అతి ప్రాముఖ్యమో కాకూడదు. అతి ప్రాముఖ్యమైనది దేవుడు మాత్రమై ఉండాలి. అందుకనే ఆయన అంటున్నాడు, నేను నిన్నే నమ్ముకున్నాను. ఎందుకంటే నాకు ఈ లోకము శాశ్వతం కాదని నాకు అర్థమైపోయింది. నేను ఒక దినమున యుగములు నువ్వు ఇవ్వబోయే ఆ మహిమను, ఆ పరలోకములు నాకు ఇవ్వబోయే ఘనతను, నువ్వు పిలిచే ఒక పేరును, నువ్వు పేరు పెట్టబడిన ఒక స్తంభమును, నువ్వు ఇవ్వబోయే బహుమతులను, నువ్వు ఇవ్వబోయే జీతమును పొందుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అది శాశ్వతమైన ఆస్తి, అది శాశ్వతంగా ఎల్లకాలము నిల్చుడే ధనము. దాని కొరకు ప్రాకులాడుతున్నాను. అందుకే మత్తయి సువార్తలు అంటాడు కదా, మనమందరం కూడా
పరలోకపు ధనము కొరకు ప్రాకులాడాలి. భూలోక ధనములో దొంగలు పడతారు, చిమ్మెట కొట్టి వేస్తుంది. మరి అది ధనం ఎక్కడ ఉంటుందో మన ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. నేను ఇంట్లో డబ్బు పెట్టి వచ్చాను, బంగారం పెట్టి వచ్చాను, తలుపులు వేశానా, కిటికీలు వేశానా, లాకర్కి లాక్ చేశానా లేదా, అనేక రకమైన భయాలు కలిగి ఉంటాయి. కానీ పరలోక ధనమును ఎవరు కూడా దొంగిలించలేరు. ఈ భూలోకంలో జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనదో, జ్ఞానమును ఎవడు ఏ రకంగా దొంగిలించలేడు, అదే రకంగా పరలోకపు ధనము కూడా ఎవరు కూడా దొంగిలించలేరు. అందుకే మనమందరం కూడా ఎన్ని ఉన్నా ఆయనతో ఉండే జీవితము కలిగి ఉండాలని, ఎన్ని మనకు కలిగి ఉన్నా ఆయనే మనకి ప్రాముఖ్యమని మనం నమ్ముకోవాలి. అయితే 8వ వచనంలో ఎంత అద్భుతమైన మాట అంటున్నాడో చూడండి. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించుము. ఎన్ని కూడా వ్యర్థమే, నా ప్రాణమే నమ్మక లేదు. నా ఊపిరి లాంటిది, నా ప్రాణం ఊపిరి లాంటిది, అది ఒక నీడ లాంటిది. నా జీవితం ఒక బెత్తడ లాంటిది కదా. మరి ఈ లేని దాని కొరకు నేను ఎందుకు ప్రాకులాడుతున్నాను? అందుకనే ప్రభువా, నా దేవా, నాలో ఇంకేమైనా అతిక్రమములు ఉన్నాయా ఒక్కసారి చూడయ్యా అంటున్నాడు. దీని కొరకు ప్రాకులాడుతున్నాడు? భూలోక ధనము కంటే, భూలోకములో ఉన్న ఆధిపత్యము కంటే తనలో ఉన్న మాలిన్యం ఇంకేమైనా ఉందని దేవుని అడుక్కుంటున్నాడు. తనకు తెలిసినవన్నీ ఒప్పేసుకున్నాడు, తనకు జ్ఞాపకం ఉన్నన్ని కూడా ఒప్పేసుకున్నాడు. తన బాల్యం నుంచి తనకు తెలిసిన ప్రతి ఒక్కటి దేవుడిని అడిగి ఒప్పుకున్నాడు. కానీ మనకు తెలవనివి, మనం మర్చిపోయినవి ఎక్కడో కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, దేవా, నాలో ఉన్న అతిక్రమములు, నా తల్లి గర్భం నుంచి పుట్టింది మొదలుకొని ఈనాటి వరకు నాలో ఇంకేమైనా మిగిలిపోయిన పాపాలు ఏమైనా ఉంటే వాటినన్నా చెప్పయ్యా అంటున్నాడు. నేను ఎట్లా పాపము చేయడం లేదు, పాపమును విడిచివేశాను, నా కలిగినంత కూడా పెంటకుప్పలా భావిస్తూ ఉన్నాను, నా గురి నా అంతా కూడా నీ మీద మాత్రమే ఉన్నది, ఎన్ని కలిగి ఉన్నా వాటి మీద నా యొక్క ధ్యాస లేదు. ఇదిగో మరి నాకు నాలో ఉన్న ఏ చిన్న అతిక్రమమైనా కానీ అక్క, ఇదిగో నాకు గుర్తు లేదు, కానీ ఇదిగో నీ గ్రంథంలో నా గురించి ఏమైనా లిఖించి ఉంటే దాన్ని తుడిచివేయమని అంటున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి! మనం ఎప్పుడైనా ఈ రకమైన ప్రార్థన చేశామా? మనకు తెలిసినవి మన జ్ఞాపకమే ప్రార్థన చేస్తున్నాము, కానీ మరొక అనుభూతిని ఈ దినమున మనం చూస్తున్నాము. దావీదు యొక్క జీవితంలో తను మర్చిపోయిన ఏమైనా ఉన్నాయేమని దేవుడి యొక్క బ్రతిమలాడుకుంటున్నాడు. ఆయన చేయడం కాదు ఇప్పుడు ఆయన, ఎందుకంటే నా జీవితం బెత్తడ లాంటిది, ఆవిరి లాంటిది, నీడ లాంటిది. ఈ చిన్న జీవితంలో నువ్వు కల్పించినవన్నీ కూడా అది నీవే, నీ దయవలు మాత్రమే నాకు కలిగి ఉన్నాయి. ఈ కలిగి ఉన్న రాజ్యమే కానీ, నా ఆరోగ్యమే కానీ, నా బలమే కానీ, నా శౌర్యమే కానీ, నా కలిగిన కీర్తే కానీ, నా కలిగిన ఘనతే కానీ, ఇవన్నీ కూడా నీ యొక్క కృపా బాహుల్యము మాత్రమే. ఇన్ని కలిగిన నేను ఎక్కడైనా నీకు ఇన్నిగా నువ్వు నాకు దానము చేసిన ఈ యొక్క సమస్తాన్ని చూసి నేను గర్వాంధుని కాకుండా, ఇదిగో ఇంకను నాలో ఏమైనా మాలిన్యం ఉంటే దాన్ని కూడా క్షమించు ప్రభు అని కోరుకుంటున్నాడు. ఇదిగో మనలో కూడా ఎక్కడైనా మాలిన్యం కనుక ఉంటే మనము కూడా ఈ రకంగా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. దావీదు ప్రార్థన మనందరికీ మాదిరికరము కావాలి. 8వ వచనంలో చివరి మాట అంటాడు, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము. అంటే చివరి దినాల్లో నా మరణము ఇబ్బందికరమైతే, ఇదిగో బతికిన కాలంలో ఈ రకంగా జీవించాడు కాబట్టి తన మరణం ఇబ్బందికరంగా ఉంటుంది. లేకపోతే నీచులు ఉంటారు, లేని అభండాలు వేసేవాళ్ళు, లేని నిరారోపణ చేసేవాళ్ళు ఉంటారు. వారి దృష్టిలో నా మరణము దుఃఖకరంగా, ఆయాసకరంగా, అదొక నిందాస్పదంగా వాళ్ళు నేను చనిపోయే ముందు లేకపోతే చనిపోయిన తర్వాత నా మీద ఏ ఆరోపణ చేయకుండా నా యాత్ర ముగించు దేవా అంటున్నాడు. ఎంత మనమందరం ఈ ప్రార్థన మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బ్రతికిన కొద్ది దినాలు ప్రభు కొరకు బ్రతుకుతానంటున్నాడు.
మళ్ళా బ్రతికే జీవితం కూడా చిన్నపాటిది కదా, ఒక బెత్తె లాంటి జీవితమే కదా, నీడలాంటి జీవితమే కదా ఈ జీవితం నాకు ఇచ్చింది. ఈ జీవితాన్ని చూసి నేను ఎందుకు గర్వించాలి, ఎందుకు గర్వాంధులను కావాలి, ఎందుకు నేను విడిచిపెట్టుకోవాలి? నేను నిత్య జీవం ఇచ్చే దేవుడు కదా, ఆ నిత్య జీవం కొరకు నేను ఎదురు చూస్తాను, అది నాకు ప్రాముఖ్యమైనది. అయినా గాని గాక నా జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా బాల్యంలో కానీ యవ్వనంలో కానీ ఈ చివరి దినాల్లో కానీ ఎక్కడైనా నేను గినక చేసిన పాపం నా మనసులో కానీ నా అంతరంగంలో కానీ నేను ఏదైనా కానీ ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ నేను చేసినట్లయితే ఇదిగో నువ్వు సర్వాధికారమైన దేవుడు నా జ్ఞాపకం చేసి వాటిని ఒప్పుకోవడానికన్నా చెయ్యి, లేదా నన్ను క్షమించను క్షమించు. ఈ క్షమించడమే కాదు కానీ నా జీవిత యాత్ర ముగింపులో కూడా నన్ను ఎవ్వరూ నా గురించి చెడుగా అనుకోవడానికి ఆస్కారం లేకుండా బ్రతికిన కొద్ది దినాలు హాయిగా నేను స్మరిస్తూ నీ నామాన్ని స్మరిస్తూ నీ కొరకు జీవిస్తూ నువ్వు నాకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా యథార్థతో నమ్మకంతో ముగించి నా కలిగినవన్నీ కూడా నీవని నమ్మి విశ్వసించి ఇదిగో నీలో జీవిస్తూ నా యొక్క జీవిత యాత్ర ముగించాలనుకుంటున్నాను. ఈ ముగించే సమయంలో ఏ మూర్ఖుడే కానీ లేకపోతే నేరారోపణ చేయువారే కానీ నా క్రింది వారే కానీ నా పై వారే కానీ నా సంతానమే కానీ లేక నా ఇరుగు పొరుగు వారే కానీ నా బంధువులే కానీ నా ఆప్తులే కానీ ఎవరు కూడా నా మరణము గురించి నిందాస్పదముగా నేను ఉండకుండా నా మీద నేరారోపణ చేయకుండా నా జీవిత యాత్రను సంతోషంగా ముగించమని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇదిగో ఎంత అద్భుతమైన ప్రార్థన! ఎన్ని కలిగి ఉన్నాడు కానీ అన్ని కూడా తుచ్చమైన వాటిగా భావించాడు. కలిగింది సమస్తమంతా న్యాయమైన సంపాదనే కానీ మరలా అతను అంటున్నాడు ఏంటంటే చాలా మందికి తెలవక వ్యర్థంగా పరుగులెడుతున్నారు, వారి ధనము ఎవరు చేజిక్కించుకుంటారో అర్థం కాదు, అయినా కానీ కాక ధన సంపదన కొరకు పరుగులు పెడుతూ ఉంటారు. నేను అలాంటి వాడని కాదు, నా జీవితము నీకు ఒక పూర్తిగా తెరిచిన పుస్తకము లాంటిది. నా పుస్తకము నీకు తెలుసు, నేను ఎక్కడా కూడా అన్యాయంగా సంపాదించలేదు, ఇదిగో నీతిగా నిష్టగానే సంపాదించాను. అయినను కూడా నాలో ఏమైనా మాలిన్యం ఉంటే దయతో దాన్ని తీసివేసి నా యొక్క చివరి యాత్రని, నా చివరి మజిలీ ఏదైతే ఉందో అది నీకు మహిమకరంగా ఉండాలి, నాకు సంతోషకరంగా ఈ లోకాన్ని విడవాలి. నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎవరూ కూడా నా మీద నేరారోపణ చేయకుండా నా జీవితం ఉండాలని ప్రార్థించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రాతకాలం అన్నాక వచ్చిన మనమందరము కూడా ఇదిగో రాజైన దావీదును మాదిరిగా పెట్టుకొని యథార్థమైన జీవితము జీవించి ఈ లోకమును దేవుని కొరకు జీవించే వారముగా ఉండి ఈ లోకాన్ని విడుస్తాము. అట్టి భాగ్యం మనందరికీ కలగాలని ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. వాక్య నిమిత్తము కొరకు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు ప్రభాకర్ అంకుల్ గారిని ఏసీసీ నుంచి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఏమైనా ప్రార్థన మనవులు ఉంటే చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని నామములో అందరికీ వందనాలు. దేవుడు ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థించండి. అలాగనే మన యొక్క క్యారల్స్ 5th నుండి 17th వరకు, 5వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరిగినవి ఉన్నాయి గనుక మరి వాటి కొరకు ప్రార్థన చేయండి. హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. హెల్త్ ఇష్యూస్ తో ఉన్న వారి కొరకును ప్రార్థన చేయండి. సిస్టర్ భారతి ఎవరంటే ఆత్మీయ సహోదరి, కర్మేలు మందిరం సంఘ సభ్యురాలిమే, సిసిసి నుండి. తను ఛాతిలో నొప్పితో బాధపడుతున్నది. మరి దాని కొరకు తగ్గేలాగున ప్రార్థన చేయండి. తన ఆరోగ్యం కొరకు, వారి యొక్క అవసరతలన్నీ తీరేలాగున. బ్రదర్ ఆశీర్వాదం గారి కొరకు ప్రార్థన చేయండి. గ్రేస్ అమ్మ గారి కొరకు, పూర్ణకుమారి గారి కొరకు, ఇంకా మన ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సీజన్ వల్ల జలుబులు అన్ని ఉన్నాయి గనక మరి వాటి కొరకు, జలుబు దగ్గులు తగ్గేలాగున అందరి కొరకును వారి అవసరతలు కూడా తీరేలాగున ప్రార్థన చేయండి.
ప్రతి ఒక్కరి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి బిడ్డ అవసరతల కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ప్రేమ గల పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయం నాయన ప్రభు, ఈ యొక్క కృపలో భద్రపరిచి నాయన తండ్రి, గడిచిన రాత్రంతా నాయన ప్రభు, ఈ యొక్క నాయన ప్రభు హృదయ గల రెక్కల కింద కాచి కాపాడి నాయన ప్రభు, ఈ యొక్క నూతన దినమును నాకును మాకును దయచేసినందుకై మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతాను ప్రభు. ఉదయకాల సమయమైన ప్రభు, ప్రాతకాల మన్నాకు నాయన ప్రభు, నన్ను మమ్మల్ని అందరినీ నాయన ప్రభు ఒకటిగా చేర్చి నాయన ప్రభు, అయ్యగారి ద్వారా నాయన ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నాయన ప్రభు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతాను నాయన ప్రభు. ఆయన ప్రారంభ ప్రార్థన నుండి నాయన ప్రభు, పాటల ద్వారా నాయన తండ్రి, వాక్యము ద్వారా నాయన తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం ప్రభు. ఉదయకాల సమయమైన ప్రభు ఆయన ప్రభు, దావీదు జీవిత భాగంలో నాయన తండ్రి ప్రభు, కొంత భాగంలో నాయన తండ్రి నాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతున్నాను ప్రభు. అవును ప్రభు, ఎంత కలిగి ఉన్నప్పటికీ ప్రభు, దావీదు తను తాను తగ్గించుకుని నాయన ప్రభు, నీ ఎదుట నాయన ప్రభు తనలో ఉన్నటువంటి నాయన తండ్రి మాలిన్యమును నాయన ప్రభు నీ ముందు నాయన ప్రభు ఒప్పుకొని ఉన్న వాడిగా ఉంటున్నాడు ప్రభు. అలాగున నాయన ప్రభు మేమును ఉంటులాగున ప్రభు మా ఎడల మీరు కృప దయచేయమని అడుగుతున్న రాజా, మీకు వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయమైన ప్రభు ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన ప్రభు సంఘ కాపరి ద్వారా నాయన తండ్రి మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుట నాయన ప్రభు. అవును ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయమైన ప్రభు సంఘ కాపరికి నాయన తండ్రి మీరు దయచేసినటువంటి నాయన ప్రభు గూగుల్ మీట్ ద్వారా నాయన ప్రభు అనేకులు నాయన తండ్రి పురుకొల్పుతున్న విధానమును బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఆ సంఘ కాపరిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన ప్రభు. సంఘ కాపరి కుటుంబము నాయన ప్రభు మరి బలముగా నీ సేవలో ముందుకు సాగులాగున నీ యొక్క కృపను దయచేయమని అడుగుతున్న రాజానికి వందనములు ప్రభు. ఆయన తండ్రి ఉదయకాల సమయంలో నాయన తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభు, గూగుల్ మీట్ లో నాయన ప్రభు అనేకులు జాయిన్ అగులాగున మీ కృపను దయచేయమని అడుగుతున్న రాజానికి వందనములు ప్రభు. ఆయన తండ్రి మౌంట్ సినాయి సంఘ సరిహద్దులను విస్తరించండి ప్రభు. అలాగే నాయన ప్రభు సంఘమునకు కావలసినటువంటి నాయన ప్రభు నూతన మందిర విషయంలో నాయన ప్రభు నూతన స్థలమును కూడా దయచేయమని అడుగుతున్న రాజానికి వందనములు ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి నాయన ప్రభు గ్రేసమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. పూర్ణ కుమారుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ యొక్క స్వస్థతను దయచేయండి ప్రభు. అలాగే నాయన తండ్రి భారత సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. సిసి నుండి ప్రభు ఛాతీ నొప్పితో బాధపడుతుంది ప్రభు. మీ యొక్క దక్షిణ హస్తం ఉంచి నాయన తండ్రి మీ యొక్క సిలువ రక్తమును ప్రోక్షించి ప్రభు ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి ప్రభు. అటు కుటుంబంలో ఉన్నటువంటి నాయన ప్రభు అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందుల నుండి నాయన ప్రభు మీరు విడిపించమని అడుగుతున్న రాజానికి వందనములు ప్రభు. ఆశీర్వాదం వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు. జాండీస్తో బాధపడుతున్నాడు ప్రభు. అట్టి జాండీస్ నాయన ప్రభు మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయలాగిన సహాయం దయచేయమని అడుగుతున్న రాజా మీకు వందనములు ప్రభు. ఆయన తండ్రి ముందున్నటువంటి నాయన ప్రభు క్యారల్స్ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఆయన తండ్రి 5వ తారీఖు నుంచి నాయన ప్రభు ప్రారంభించవాలని ఉద్దేశం కలిగి ఉన్నాము ప్రభు. అది మీరు ఎరుగుదురు తండ్రి నాయన ప్రభు. 5వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల నాయన ప్రభు క్యారల్స్ నాయన ప్రభు నీ నామమునకు జయకరముగా మహిమకరముగా జరిగించుకొని మనం అడుగుతున్న రాజా మీకు వందనములు ప్రభు. ఆయన తండ్రి వచ్చే సంవత్సరంలో నాయన తండ్రి హోలీ కాన్వకేషన్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. అట్టి నాయన ప్రభు అట్టి హోలీ కాన్వకేషన్ కు నాయన తండ్రి కావాల్సినటువంటి నాయన ప్రభు అవసరాలు అక్కరతలన్నీ మీరు ఎరిగి ఉన్నారు కనుక ప్రభు. ఆయన తండ్రి అట్టి ఫంక్షన్ హాల్ కొరకు నాయన ప్రభు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మంచి అనుకూలమైనటువంటి ఫంక్షన్ హాల్ మాకు దయచేయమని అడుగుతున్న రాజా మీకు వందనములు ప్రభు. హోలీ కాన్వకేషన్ సమయంలో ప్రభు వాతావరణమును మీ అధీనంలో ఉంచుకోమని అడుగుతున్న రాజా మీకు వందనములు ప్రభు. అట్టి హోలీ కాన్వకేషన్ కు నాయన ప్రభు సమయం ఇచ్చినటువంటి అయ్యగారిని బట్టి నాయన ప్రభు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతున్న ప్రభు. అటు అయ్యగారి నాయన తండ్రి సురక్షితంగా క్షేమముగా నాయన తండ్రి మా ప్రాంతములకు నడిపించమని అడుగుతున్న రాజా ప్రభు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏది అవసరమో నాయన తండ్రి అట్టి అవసరతను నాయన ప్రభు ఆ పాస్టర్ గారి ద్వారా మీరు మాతో ఇక్కడి ప్రజలతో మీరు మాట్లాడి నాయన ప్రభు అనేకులు మీ వైపు తిరుగులాగున నీ నామమును ఎరుగులాగున నాయన తండ్రి మీరే నిజ దేవుడు అని తెలుసుకునేలాగున మీరు సహాయం చేయమని అడుగుతున్న రాజా నీకు వందనములు. ఆయన తండ్రి ఉదయకాల సమయమైన ప్రభు. ఆయన తండ్రి గూగుల్ మీట్లు నాయన ప్రభు నన్ను భాగస్థునిగా చేసినందుకై మీకు వేలాది వందనములు.
స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభువా. నాయన తండ్రి యొక్క గూగుల్ మీట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ అవసర అక్కరతలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. నాయన తండ్రి నాయన ప్రభువా, ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి అనారోగ్యంతో ఉండకుండా నాయన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండులాగున మీరు సహాయం చేయమని ప్రభువా. నాయన తండ్రి అలాగే నాయన ప్రభువా, ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి ఒక్కొక్కరిని జాయిన్ చేసేలాగున మీ కృపను దయచేయమని అడుగుతున్న రాజాని మీకు వందనములు ప్రభువా. ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా నాయన తండ్రి అనేకులను పురికొల్పులాగున నాయన తండ్రి అనేక మర్మములు నాయన తండ్రి రోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానమునకై మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రభువా. అలాగే నాయన తండ్రి మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క గూగుల్ మీట్ లో ఉన్న సభ్యులందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన తండ్రి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకై మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ఒకసారి నాయన ప్రభా నన్ను నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న రాజా నీకు వందనములు ప్రభా. ఆయన తండ్రి ఈ యొక్క ఉదయకాల సంబంధ ప్రభా నాయన తండ్రి మరలా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఉదయకాలం నుంచి నాయన ప్రభువా చేసే ప్రతి పనిలోనూ నాయన ప్రభువా మీరు తోడుగా ఉండండి నాయన తండ్రి. ప్రతి విషయంలో నాయన తండ్రి మీ నామమును ముందుంచి నాయన ప్రభువా నీ ప్రార్థన ద్వారా ప్రతి దినము ప్రారంభించుటకు మాకు నేర్పించమని నన్ను నా కుటుంబంలో నాయన తండ్రి నా సంఘమును ప్రభా ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులందరినీ నాయన ప్రభువా నీ యొక్క దయగల బంగారు హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. ఆశీర్వాద ప్రార్థనతో గూగుల్ మీట్ ని ముగించవలసిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాను. గూగుల్ మీట్ రోజు చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీరు సౌండ్ సిస్టమ్ డిస్టర్బ్ కాకుండా మైక్లు ఆఫ్ చేయండి. మీరు పాడే పాట రికార్డ్ అవుతుంది, మీరు ప్రార్థించే ప్రార్థన కూడా రికార్డ్ అవుతుంది. దాన్ని 2 రోజులుగా ఒక దినమున 93 మంది, ఒక దినమున 99 మంది చూశారు, విన్నారు. దీన్ని ఇంకా మనం వీడియోలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. నిన్నటి దినమున భాస్కర్రావు గారు, నేను, నస్పూర్ భాస్కర్ అన్న కలిసి మరి ప్రసాదానందన్న ఈ క్యారల్స్ కొరకు ప్లాన్ చేసి ప్రోగ్రాం తయారు చేశాము. నేను సాయంకాలం మరి కొంతమంది డాక్టర్లు 3 కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకటి విజయబాబు గారికి, 2వది మరి రవీంద్ర గారికి, 3వది స్వరూపరానికి. అదే రకం మీకు తెలిసిన డాక్టర్లే కానీ, మీకు తెలిసినటువంటి క్రైస్తవ సోదరులే కానీ, ఏదైనా కుటుంబాలకి తెలిసి ఉంటే మీరు కూడా పోయి ఇచ్చిరండి. లేదు నన్ను కూడా పిలవాలనుకుంటే నన్ను కూడా పిలవండి, నేను కూడా వస్తాను. పోయి ఆ కుటుంబాలను దర్శించి క్యాలెండర్ ఇచ్చి ప్రార్థన చేసి వస్తాము. ఈ రకంగా మనం ప్రభు యొక్క పరిచయం, ఇది కూడా ఒక పరిచర్య, క్యాలెండర్లు ఇచ్చేది కూడా ఒక పరిచర్య. ఎందుకంటే ఒక దినమున కాకపోతే ఒక దినమున యొక్క వాక్యాన్ని చూసి వాళ్ళు మరి ప్రభువులకు వస్తారు కాబట్టి దానికి సిద్ధపడండి. మనమందరము కూడా చాలా జాగ్రత్తగా పాటలు బాగా ప్రాక్టీస్ చేయండి. పాడే ముందు ఈరోజు నైజాక్ బ్రదరు ఆ రకంగా ఇన్స్ట్రుమెంట్ ఈరోజు వాడుతూ ఏ రకంగా పాడాడో ఆ రకంగా కూడా మీరు పాడొచ్చు, మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెషల్ సాంగ్ ఇచ్చిన సమయంలో దాని కొరకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం అందరము కూడా. మీరు కూడా క్యారల్స్ కొరకు సిద్ధపడండి. రేపటి దినమున మన మందిరం లోపల బుధవారం కుటుంబ కూడిక మన మందిరంలో జరగబడుతుంది. సహోదరి సుజాత అండ్ సతీష్ వారి యొక్క వివాహ మహోత్సవం, వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన దాన్ని స్మరించుకుంటూ మన మందిరంలో కూడిక పెడుతున్నారు. రేపు అందరం కూడా 6 గంటలకి వచ్చి 7:30, 8 గంటల లోపల మనం ముగించి వెళ్ళిపోదాము. అదే రకంగా 5వ తారీఖు నుంచి క్యారల్స్ ఉంటాయి. దయతో క్యారల్స్ లోపల మొదటిగా మనం శ్రీరాంపూర్ కాళీ ఇంటి కాడ నుంచి మొదలు పెడతాము 5వ తారీఖు నాడు. రాధమ్మ, అదే రకంగా నీలమ్మ, మరి అందరి ఇళ్ళకి మనం పోతుంటాం కాబట్టి సిద్ధపడి యూత్ ఎవరైతే ఉన్నారో కొంచెం సమయం తీసుకొని మరి దేవుని మహిమార్థమై యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనవలసిందిగా మీ అందరికి మనపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రభువా, సర్వోన్నతమైన దేవా, ఇదిగో నీ యొక్క బిడలుగా, నీ యొక్క కుమారులుగా, నీ యొక్క స్నేహితులుగా, నీ దాసులుగా మేమందరము ఈ యొక్క ప్రాతకాల మనలో కూడుకొని దేవా తండ్రి ఇంతవరకు ప్రార్థనల ద్వారా, పాటల ద్వారా నిన్ను మహిమపరిచాము. అంతేకాదు కానీ నా ప్రభువా,
మీ అద్భుతమైన అమూల్యమైన మాటలు వినడానికి, చదవడానికి ఈ యొక్క ప్రాతకాలమున మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రములు. రాజైన దావీదు తన జీవితంలో తన ధనమును తృఢప్రాయముగా ఎంచిన వాడై తన యొక్క బ్రతుకు కాలము గురించి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ చివరిగా మరి మిమ్మల్ని కోరుకున్నాడు. ప్రభువా, నా అంతరంగంలో ఏమైనా కల్మషం ఉంటే దాన్ని కూడా తుడిచివేయి అని. అంతేకాదు కానీ నా చివరి దినాలు నీకు గాని నాకు గాని నిందాస్పదముగా లేకుండా నా యొక్క యాత్ర ముగించడాన్ని కృప చూపమని కోరుకున్నాడు. ప్రభువా, మా అందరి యొక్క జీవితాల్లో కూడా నా ప్రభువా, మేము కూడా మా కలిగిన సమస్తాన్ని తృణప్రాయముగా ఎంచుకొని మీరు మాకు చూపిన మార్గము, మాకు నిర్దేశించినటువంటి ఆ యొక్క నిత్య జీవమును పరిపూర్ణంగా పొందుకోవడానికి మేమందరము కూడా ఆ యొక్క ప్రయత్నం చేసే ఆ గురి కొరకు మేము పరుగెత్తే కృప మా అందరికి అనుగ్రహించాలని, అదే రకంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకును అనేకమైన సమస్యలు మా ముందున్నాయి, బట్ అన్నిటి కొరకును ప్రార్థన చేస్తూ నజరుడైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు మనందరి నిమిత్తమై పరలోకము నుంచి భూలోకానికి ఏతించిన మన రక్షకుడు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు అనుక్షణము మనని కాపాడుతూ కనికరిస్తూ మార్గాన్ని నిర్దేశిస్తూ మనకి బుద్ధి జ్ఞానము ప్రసాదిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపయు తోడుపాటును ఈ యొక్క ఉదయకాలము కలుసుకున్న మనందరికీ ఈ యొక్క ప్రాతకాల వనాలో ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమును తన ప్రియ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనంగాని గాక. ఆమేన్.